వెరీ గుడ్. వెరీ గుడ్. అందరూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. హే మిస్టర్, ఇక్కడ ఆఫీసులో ఇంతమంది సిన్సియర్గా వర్క్ చేస్తుంటే నువ్వే పని చేయకుండా ఖాళీగా కూర్చుంటావా? అది సార్. వద్దు, నువ్వేం చెప్పకు. అసలు నీ శాలరీ ఎంత? 5,000 సార్. ఇదిగో ఈ 10,000 తీసుకో. ఎక్కడైనా పనిలేని జాబ్ చేసుకో. నా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండాలి. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ స్టూపిడ్. మిస్టర్ కమల్, ఎవరు ఈ లేజీ బగ్? మన ఆఫీస్ ఎలా వర్క్ చేస్తున్నాడు? హూ ఈజ్ హీ? వాట్? సార్, ఇక్కడ కొరియర్ బాయ్ ఉండాలి. ఈ టైంలో ఎవడా మెసేజ్? యు ఆర్ బ్యూటిఫుల్. ఎవడాడు? కళ్ళజోడు పెట్టుకొని తగలడు. అది బ్యూటిఫుల్ కాదు, బ్యాటరీ ఫుల్. మహేశా, నా జోబులు ఎన్ని కోన్లని చెప్పరా. కరెక్ట్ చెప్తే ఒక కాయిన్ ఇచ్చా బావా. నువ్వు గాని కరెక్ట్ చెప్పాలి. నా జోబులుండి 2 కోన్లు నీకే. బావా ఏమన్నా క్లూయిరా? ఒసే స్వాతి, నిన్న షూటింగ్ అయిపోయి స్కూటీ మీద ఇంటికి వెళ్తుంటే 4 రౌడీలు అడ్డుపడి నన్ను అటాక్ చేశారు తెలుసా? అవునా? మరి ఎలా తప్పించుకున్నావే? ఆ టైంలో నా ఫేస్ కి మేకప్ లేదుగా. Yes, thank you God. You gave me a perfect son. వావ్, దట్స్ రియల్లీ గ్రేట్ సార్. మీ అబ్బాయి మందు గాని సిగరెట్ గాని కొడతాడా? No, లేదు కుమార్. వావ్, రియల్లీ దట్స్ నైస్. మీ అబ్బాయి ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడా? No. దట్స్ డబుల్ గ్రేట్ సార్. మీ అబ్బాయి ఎప్పుడైనా ఇంటికి లేట్గా వచ్చాడా? Never కుమార్. యు ఆర్ సో లక్కీ సార్. యువర్ సన్ ఈజ్ ఎ ట్రూ సిటిజన్. హౌ ఓల్డ్ ఈజ్ హీ? By next month August, he will complete 6 months. మిస్టర్ సంతోష్ సార్. నిన్న ఐసీలో ఉన్న కోమా పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? సార్, అతను కోమా పేషెంటా? అవును సంతోష్, ఎందుకు అలా అడిగా? అతను పోయాడనుకొని పోస్ట్ మార్టంకి పంపించేశాం సార్. ఏమే ఈరోజు డేట్ ఎంత? ఏమోనండి, నాకు తెలీదు. ఓసి నీ కుడితలో నా కుంకుమ పువ్వు, చేతిలో న్యూస్ పేపర్ ఉందిగా, చూసి చెప్పిసావు. ఇది నిన్నటి పేపర్ అండి. ఏమే రోజు మతిమరిపోవడానికి తిడుతున్నావుగా? చూడు, 10 గంటలకు ఆఫీస్ అయితే 9:30కే బయలుదేరా. ఏమనుకున్నావో ఏందో. ఏంటే అంటావు? ఎప్పుడు ఏ షర్టో ప్యాంటో మర్చిపోయానంటావుగా. ఇప్పుడు చూడు, షర్టు ప్యాంటుతో పాటు ఇదిగో షూ కూడా వేసుకున్నా. మళ్ళీ మర్చిపోయారా? బ్యాగ్ తెచ్చుకున్నా, అందులో ఆఫీస్ ఫైల్స్ కూడా పెట్టుకున్నా. నువ్వు ఎడుగుడు క్యారేజ్ పెట్టి సావు, ఇంకేంది మర్చిపోయేది? ఈరోజు ఆదివారం అండి. ఒరే ట్రైందా, నేను ఫోన్లో ఎదుగుతున్నా. నా ఫోన్లోకి యాప్ ఉండదు బావా. ఆ యాప్ లో ఫైల్స్ జీబిల్ స్పేస్ ఆక్యుపై చేస్తాండాయి. అది ఎట్టా డిలీట్ చేయాలా అని చూస్తాండా. ఓలో ఏ యాప్ అదే? ఇదేదో ప్లే స్టోర్ అంట బావా. మహేష్, అంత బాధపడకపోతే సర్జరీ చేయించుకోవచ్చు కదరా. చేయించుకుంటలేరా? ఎక్కడరా చేయించుకున్నావు? మొన్న సర్జరీ చేస్తుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి ఎవరురా పారిపోమన్నాడు? నీ ఆ నర్సు మాటికి డోంట్ గెట్ నర్వస్, బీ స్ట్రాంగ్, అస్సలు భయపడకని చెప్తాను నింద్రా. ఓరు గొల్లిగా, అది చెప్పింది నీ మంచికే కదరా. అది చెప్పింది నాకు కాదురా, ఆ సర్జరీ చేసే డాక్టర్కి. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? డైరీ మిల్క్ చాక్లెట్ తింటున్నా సంజయ్. సర్లే గాని ఇంట్లో ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరూ లేరా? అయితే ఇంటికి రమ్మంటావా? వచ్చేస్తున్నా. చెప్పు బంగారం, ఇంటికి తాళమేసిందేంటి? చెప్పాను కదా ఇంట్లో ఎవరు లేరని. ఒసే గీత, త్వరగా రావే, పార్లర్ మూసేస్తారు.
కష్టపడి వర్క్ చేస్తుంటే వద్దు అసలు ఈ శాలరీ ఎంత వద్దు వద్దు నేను చెప్పు అసలు శాలరీ ఎంత ఈ 10,000 తీసుకొని బయట ఎక్కడ పని లేని జాబ్ చేసుకో నా కంపెనీలో పని చేసే వాళ్ళు ఎంప్లాయీస్ గా ఉంటారు ఎవరికి లేచి బ్యూటిఫుల్ ఎవడే వీడు కళ్ళజోడు పెట్టుకుంటారు బ్యూటిఫుల్ ఎవడే వీడు కళ్ళజోడు పెట్టుకొని చూడండి అది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీఫుల్ అలా బ్యాటరీఫుల్ ఒరే బావా ఈసారి కూడా సబ్జెక్టులన్నీ పోయాయిరా. ఓరే నావి కూడా రా. మనం ఇంక ఈ జన్మకు పాస్ అవ్వేమో. అవునరా, ఇంకెందుకు ఈ లైఫ్, చచ్చిపోదామా? వద్దురు బాబు, మళ్ళీ పుడితే ఎల్కేజీ నుంచి చదవాలా. త్రిశూల్, నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? చెప్పు. ఈ ఎంటీ బాటిల్లో ఫుల్ బీర్ ఉంటే బాటిల్ వెయిట్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఈ ఎంటీ ప్లేట్లో ఫుల్ స్టఫ్ ఉంటే ప్లేట్ వెయిట్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. 1 సెకండ్. ఈ మెమరీ కార్డ్లో 15 GB ఫైల్స్ ఎక్కించాను, అయినా వెయిట్ ఎందుకు పెరగట్లేదు?